సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క సక్సెస్ హీరోయిన్ల జాతకాన్ని మార్చేస్తుంది. 2026 సంవత్సరం టాలీవుడ్లో ఉన్న కొందరు ముద్దుగుమ్మలకు ఒక రకంగా అగ్ని పరీక్ష అనే చెప్పాలి. అయితే ఈ రేస్లో జూలై నెల ఒక హీరోయిన్ కెరీర్ను ఓ రేంజ్లో టర్న్ తిప్పేస్తే మరికొందరు భామలో ఇదే నెలలో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ జూలై ఎవరికి కీలకం కాబోతుంది? లెట్స్ వాచ్. ముందుగా ఈ అగ్ని పరీక్ష పాస్ అయిపోయి సూపర్ హిట్ ట్రాక్లోకి వచ్చేసింది గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ పోర్సే. వరుసగా పీరియాట్రిక్ సినిమాలు చేస్తున్న ఈ భామపై ఇప్పటి వరకు ఉన్న ఐరన్ లెగ్ అనే ముద్రను చెరిపేసుకుంది. జూలై 10న అక్కినేని అఖిల్ హీరోగా విడుదలైన లెనిన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఈ ఒక్క సినిమా సక్సెస్ అటు భాగ్యశ్రీకి ఇటు అఖిల్కు డైరెక్టర్ మురళీ కిషోర్తో పాటు ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా గట్టి బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. ఒక్క దెబ్బకు 4 పిట్టలు కొట్టింది భాగ్యశ్రీ పోర్సే. ఇక నెక్స్ట్ వీక్ జూలై 17న ఐశ్వర్య రాజేష్ నటించిన ఓ సుకుమారి థియేటర్స్లోకి రాబోతుంది. నిజానికి ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఐశ్వర్యకు హిట్ పడిన ఆ క్రెడిట్ మొత్తం హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఖాతాలోకి వెళ్ళిపోయింది. టాలీవుడ్లో ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావాలంటే ఐశ్వర్యకు ఇప్పుడు ఒక సోలో హిట్ చాలా అవసరం. అందుకే ఈ సినిమాపైనే కొండంత ఆశలు పెట్టుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. చందమామ కాజల్ అగర్వాల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక సాలిడ్ సోలో హిట్ కొట్టాలనే కసితో ఉంది. కాజల్ మెయిన్ లీన్లో నటించిన పాన్ ఇండియా మూవీ ది ఇండియా స్టోరీ జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇది కాకుండా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్లోనూ కాజల్ నటిస్తుంది. మరి ఈ ఇండియా స్టోరీ కాజల్కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. జూలై 24న కాజల్తో పోటీగా వస్తుంది మన తెలుగమ్మాయి శ్రీ గౌరీప్రియ. మ్యాడ్ ఫ్రాంచైజీతో క్రేజ్ తెచ్చుకున్న నలుగురిలో ఒక హీరోయిన్ గానే మిగిలిపోయింది. అందుకే ఈసారి కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న చెన్నై లవ్ స్టోరీతో సోలో సక్సెస్ అందుకోవాలని చూస్తుంది. దీని తర్వాత ఈమె వీసా అనే సినిమాలోనూ నటిస్తుంది. ఇక జూలై ఎండింగ్ లో అంటే జూన్ 31న జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా సిగ్మా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్తు వదలరా 2తో ఓ మోస్తారు సక్సెస్ వచ్చిన ఫరియాకు ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ పడలేదు. విజయ్ కుమార్ జాసన్ సంజయ్ డైరెక్టర్ చేసిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరో. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అటు ఫరియాకు ఇటు సందీప్ కిషన్కు ఇద్దరికి అత్యంత కీలకం. భాగ్యశ్రీ పోర్సే లాగే ఈ జూలై నెల మిగిలిన హీరోయిన్ల జాతకాలను కూడా మారుస్తుందా లేదా అనేది చూడాలి.